తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఇదేదో సినిమా టైటిల్ కాదు, అచ్చంగా తెలుగు తమ్ముళ్ళు చేసినటువంటి నిర్వాకం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేసిన తమ్ముళ్ళు తమ దారి రహదారి అని, ఆ రహదారిలో అడ్డదారిలో ఎన్నైనా తొక్కేస్తామని సీఎం చంద్రబాబుకే ఛాలెంజ్ చేశారా అని అనిపిస్తుంది ఈ సూన్ చూస్తే. మరి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయింది. మరి 6 నెలల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల అభిమానాన్ని చురుకునే ప్రయత్నం చేస్తున్నారు కూటమికి చేసినటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ప్రతి విషయంలోనూ ముక్కుసూటిగా వివరించి తప్పు చేస్తే తాటా చేస్తామని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు. తప్పు చేసిన ఎవరైనా సరే, అధికార పార్టీ అయినా, అధికారి అయినా, విపక్ష సభ్యులైనా తప్పనిసరిగా చర్యలు తప్పవని చంద్రబాబు నాయుడు ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నారు. మద్యం పాలసీ మొదలుకొని మరి ఇసుక పాలసీ వరకు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలను సైతం పక్కన ఉండాలని హెచ్చరించారు. ఇసుక విధానంలో కానివ్వండి, ఇసుక రవాణాలో కానివ్వండి, మద్యం విషయంలో కానీ ఎక్కడ కూడా పార్టీ నేతలు జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి కుందు పరివాహక ప్రాంతంలో ఈ ఇసుకను అక్రమార్కులు అక్రమంగా తరలించుకోబోతున్నారు. ఈ అక్రమార్కులు ఎవరు అంటే విపక్ష నేతలు ఎంత మాత్రం కాదు, అధికార పక్షానికి నేతలే అన్న విషయం బహిరంగ రహస్యమే. అయినా ఇటు భూగర్భ జలవనరుల శాఖ కానీ, ఇటు రెవెన్యూ యంత్రం కానీ, పోలీసులు కానీ అటువైపు చూడలేరు. ఎందుకంటే అధికార పార్టీ నేతలు కదా, అధికార పార్టీ నేతల అనుచరులు కదా అన్న ఉద్దేశంతో అటువైపు చూడడానికే అధికారులు జంకుతున్నారు. లేదా మరేదైనా కారణం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వ తేదీన జరిగినటువంటి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోనూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి తప్పు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. అధికారులైనా సరే, అధికార పార్టీ నేతలైనా సరే అని తీవ్రస్థాయిలో హెచ్చరించి ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే నంద్యాలకు చెందినటువంటి తెలుగు తమ్ముళ్ళు సీఎం అయితే ఏంటి, ఎవడైతే ఏంటి అని అనుకున్నారు తెలియగానే మరి కుందు పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ వ్యాపారానికి తెరలు లేపారు. ప్రతిరోజు 10ల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఇసుక విధానం గురించి ఏం చెప్పారో ఒక్కసారి చూడండి, వినండి. రెండోది కూడా చెప్తున్నా, మా మంత్రులు కూడా చెప్పాను, ఆఫీసర్లు కూడా చెప్పాను, ఎస్పీలు, కలెక్టర్లు కూడా చెప్తున్నా, ఎవరైనా ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి, ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళకు అవసరం ఇసుకంటే ఎక్కడైనా తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. ట్రూ స్పిరిట్తో ఇది ఇంప్లిమెంట్ కావాలి. పెత్తనం చేయొద్దండి, అనవసరంగా లేని పని కలబెట్టద్దండి. నేను చిన్నప్పటి నుంచి చూశాను, మా ఊర్లో ఇసుక తీసుకుపోయి రైట్ నాకు ఉందండి. ఒక ఎడ్ల బండి తీసుకెళ్ళడం, ఇసుక తెచ్చుకున్నప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు, ఎడ్ల బండ్లు తెచ్చుకునేవాళ్ళు మా వంకలేక పోయి. మా వాగులో ఇసుక తెచ్చుకుని నీ పెత్తనం ఏంటి? అంత మునుపు చేసింది ఏంటి? మనోపులే పెట్టి డబ్బులు వసూలు చేసి అమ్ముకున్నారు. సరే, అవన్నీ ఎన్క్వైరీలో వస్తాయి. నేననేది ఏంటంటే, ఎవడైనా తెచ్చుకోవాలంటే ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు. ఎవరైతే తెచ్చుకోలేరో వాళ్లకు ఫెసిలిటేటర్గా కలెక్టర్, ఎస్పీ వీళ్ళు పనిచేయాలి. ఫెసిలిటేటర్. అంతేగాని నేను తీసుకుపోతాను ఎట్లా పడతాను, నువ్వు తీసుకుపోవడానికి వీలు లేదు అని కేసులు పెట్టడం, ట్రాక్టర్తో తీసుకుపోతానికి కేసులు పెట్టడం మాత్రం చేస్తే నా నోటీస్కి వస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్ సస్పెండ్. ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. ఒక పాలసీ ఇచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ ఇచ్చాం. మా పార్టీ వాళ్ళకి కానీ, అధికారులకు కానీ, మిత్రపక్షానికి కానీ, అపోజిషన్ కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళేం పతివ్రతలేం కాదు. బురజల్లే కార్యక్రమం చేస్తూనే చేసే భాగవతాలు అన్నీ చేస్తూ ఉంటారు. అందరికి వార్నింగ్ ఇస్తున్నా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఏదైతే పాలసీ పెట్టారో ఈ పాలసీ తూచా తప్పకుండా ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు ఎంత స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, వార్నింగ్లు ఇచ్చినా
ఏమాత్రం పని చేయలేదన్న విషయాన్ని నంద్యాల కుందు పరివాహక ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాలను చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క ట్రాక్టర్ను 1000 నుంచి 1600, 2000 రూపాయలకు అక్రమంగా అమ్ముతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. మరి ఇసుక విధానంలో పాలసీ తీసుకొచ్చుంటే అధికార పార్టీ మరి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ ఇసుక రవాణా విషయంలో మాత్రం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? అసలు తెలియదా, లేక అధికార పార్టీ తమ తెలుగు తమ్ములను ప్రోత్సహిస్తున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇదే విధంగా ఈ అక్రమ రవాణా విషయంలో స్థానిక టీడీపీ నేతలే ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమే అన్న విషయాన్ని కూడా స్థానిక ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతుంది. సీఎం ఆదేశాలు సైతం బేఖతారు చేస్తూ అక్రమ రవాణాకు, ఇసుక అక్రమ తరలింపుకు మరి డబ్బులు వసూలు చేసేటువంటి తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి నదులు, కాలువల్లో ఇసుక తరలించడానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరి చంద్రబాబు నాయుడు ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ అక్రమార్కులకు వెన్ను దన్నుగా నిలిచినటువంటి ఆ తెలుగు తమ్ముళ్ళు ఎవరు? అక్రమార్కులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి డబ్బు ఎవరి చింతకు వెళ్తుంది? అసలు తెర వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడుకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఎందుకంటే అధికార పార్టీ నేతలంటే పైనటువంటి అధికారులకందరికీ తెలిసి జరుగుతుంది, అధికార పార్టీ నాయకులకు తెలిసి జరుగుతుంది. అలాగే అందరికీ సమాన వాటా కూడా ఈ అక్రమ వసూళ్ల పర్వం వెనుక ఉందన్న విషయం స్పష్టమవుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హామీలలో కొన్నైనా నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వానికి తెలుగు తమ్ముళ్ళ అక్రమ రవాణా, అక్రమ ఇసుక వ్యాపారం టీడీపీకి భారీగా షాక్ కొట్టే అవకాశం ఉంది రానున్న ఎన్నికల్లో. మరి అదేవిధంగా గంజాయి విషయంలో కూడా మరి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గంజాయి రవాణా చేసిన అమ్మినా అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. కానీ నిన్నటికి నిన్న నంద్యాలకు చెందినటువంటి కొందరు నేతలు అక్రమ గంజాయి రవాణాలో పోలీసులకు పట్టుబడిన సమాచారం గుప్పమంది. ఈ రోజటి నుంచి నేను చూశాను, చాలా క్రైమ్స్ అన్నీ కూడా గంజాయి తాగడం, లిక్కర్ మత్తులో పోవడం, డ్రగ్స్ మత్తులో పోవడం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయండి. కేబినెట్లో కూడా చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. అవసరమైతే వీళ్ళని సంఘ ద్రోహులుగా, సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలు ఏమున్నాయి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆడిషన్స్ పెడతాం. అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ విదేశాలు కూడా పోకుండా బ్యాన్ చేయడం. అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాలను సైతం పక్కన పెట్టేసినటువంటి తెలుగు తమ్ముళ్ళు తమ అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా చేస్తున్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అక్రమార్కులను ఇసుక కానివ్వండి, అక్రమ మద్యం కానివ్వండి, అక్రమ గంజాయి రవాణా కానివ్వండి, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప నంద్యాల తెలుగుదేశంలో మరి రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. సీఎం గారు చూస్తున్నారా? తమ్ముళ్ళ హంగామా తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఇందులో ఎవరి వాటా ఎంతో తేల్చండి సార్.